తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతగా జరిగే సర్పంచ్ ఎన్నికలకు రేపటితో ప్రచార పర్వం మొగేనుంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఇంటింటా ప్రచారం చేస్తూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలిచినటువంటి రంగు రాములు సత్తమ్మ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే వీరు గత 3 సార్లు గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించి, నాలుగోసారి కూడా గ్రామ సర్పంచ్‌గా మాకు అవకాశం కల్పించాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఏం చేయబోతున్నారనే విషయం కూడా వీరి మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తేనే. ఎలా కొనసాగుతుంది చీర్లవంచ రాజకీయాలు ఎలా ఉన్నాయి? చీర్లవంచలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలే మా దగ్గర ఉన్నాయి. వాటిలో ఒక 110 ఇళ్ళకి ఇండ్ల పైసలు వచ్చేది ఉన్నది. ఇండ్ల అడుగుదాగల డబ్బులు కూడా వచ్చేది ఉన్నది. తర్వాత కొంతమంది ఆడపిల్లల డబ్బులు అవ్వాలి, మగపిల్లల డబ్బులు అవ్వాలి. వృద్ధాప్యంలో ఉన్న వారికి గెజిట్ నెంబర్ ఇచ్చి పట్టాలు ఇచ్చారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. ఈ 3-4 కార్యక్రమాల మీద దాదాపుగా ప్రభుత్వం మీద, ప్రజా నాయకుల మీద పూర్తి శ్రద్ధ వహించి వారి గౌరవంగా వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా మా బాధ గీదని చెప్పుకుని వారికి ఇప్పుడు నేను ఏవైతే చెప్పిన కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తారనే ఉద్దేశంతో ప్రజల ముందుకు పోయి ప్రజల ఓట్లు అడుక్కుంటూ విజయం పొంది నేను చెప్పిన కార్యక్రమాలు ఏవైతుందో వాటి పూర్తి 100% చేస్తాననే హామీ నేను వాళ్ళకి ఇస్తున్నాను. అంటే ఎవరికి దక్కని మీకు ఒక అరుదైనటువంటి అవకాశం లభించింది. ఎందుకంటే 3 సార్లు మీ చీర్లవంచ గ్రామానికి ఇంతకుముందే మీరు సేవలు అందించారు. నాలుగోసారి కూడా మీకే గ్రామ సర్పంచ్‌గా ఖచ్చితంగా అవకాశం కల్పించాలని ప్రజల్లోకి వెళ్తారు. అంటే మీరు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు మళ్ళీ గెలిస్తే గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? నేను 95లో చీర్లవంచలో, అప్పుడు నా వయసు చాలా చిన్న వయసు, 95లో అప్పుడే నేను జనరల్ సీట్లో గెలిచిన, 95-100 ఓట్లతో గెలిచిన. అప్పుడు ఆ కార్యక్రమాలు చేసినటువంటి నాకున్న యాక్టివిటీ అప్పటి వరకు నాకు అనుభవం లేకపోయినప్పటికీ నాకున్న యాక్టివిటీ అంటే 12 గంటల రాత్రి కానీ, 3 గంటల రాత్రి కానీ, 1:30 రాత్రి కానీ ఎవరు వచ్చినా లేచి వాళ్ళకి జవాబు చెప్పే పరిస్థితిలో నేనున్నా. వారు అడిగిన ప్రశ్నకు నేను దాదాపుగా జవాబు ఇచ్చుకుంటూ పని చేసుకుంటూ పోయినా. నేను ఒక్కసారి చేస్తాను చూద్దాం అంటే కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే రామన్న అన్నాడు, చూద్దాం అంటే చేసినట్టే లెక్క అనేది మా ప్రజలకు తెలుసు. నా విషయం చూద్దాం అంటే చేస్తాడు, రామన్న దగ్గర విన్న తర్వాత ఈ పని అవుతుందని గట్టి నమ్మకం మా ప్రజల్లో ఉన్నది. అందుకే నన్ను 2వసారి గెలిపించారు, 3వసారి గెలిపించారు, ఇప్పుడు కూడా తప్పకుండా గెలిపిస్తారు. ఆ విశ్వాసం, పనిచేసే దమ్మున్న మనిషి రామన్ననే అనేది మా ప్రజలకు తెలుసు. అందుకొరకే నేను ప్రజలకు ఓట్ల కొరకు వెళ్తున్నాను. అంటే ప్రస్తుతం చీర్లవంచ సర్పంచ్ ఎన్నికల రాజకీయాల్లో ఎక్కువగా సర్పంచ్ అభ్యర్థిగా యువతరం అనేది నిలిచింది. మీరు 3 సార్లు సర్పంచ్‌గా గెలిచారు. అంటే ఈసారి పోటీ ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నారా? అన్న నాకు పోటీ ఏముంటుంది? చీర్లవంచ గ్రామంలో అసలు యువత అనేది నేనేమంటే నాకన్నా పెద్దోళ్ళు వస్తే కుర్చీ వేసి కూకుండా పెడతా. ఈ యువత అనే పిల్లలు నాకు చిన్నోళ్ళు ప్రేమతోటి, నాకు కులము మతం అనేది ఉండేది. ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, దొరలు కావచ్చు, పటేలు కావచ్చు. మా పటేళ్ళు కానీ అరే నాకన్నా చిన్న పిల్ల అయితే రారా బాబు అని ప్రేమతోటి కుర్చేసుకో బాబు కూకుంటారు అంట. నాకన్నా పెద్దోళ్ళు వయసు వాళ్ళు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, కోయి అనేది ఎవరన్నా కానీ నేను కుర్చేస్తా. అంటే వాళ్ళ ప్రేమ ఏంటంటే పెద్దోళ్ళు కాబట్టి గౌరవం పూర్తిగా ఇస్తా, చిన్నోళ్ళకు ప్రేమతోటి గౌరవం ఇస్తా. బాబు కుర్చీ వేసుకొని కూకోరంట. అలా నన్ను ఎవ్వరు తప్పు పట్టరు. నాకున్న వరుసలు అత్త, మామ, మరదలు, చెల్లి, అక్కలు ఉంటారు కదా, వాళ్ళు కూడా నన్ను ఏ కులంలో పోయినా కానీ అని మా బావ వచ్చిందనే పూర్తి ప్రేమతోటి, మా అల్లుడు వచ్చిందని, ఇప్పుడు ఎస్సీలు ఉండరు, నన్ను అల్లుడు అని పిలుస్తారు, నాకు కుర్చీ చేసుకుంటారు, పక్కపట్టే ఉంటారు, కింద ఉంటా, వాళ్ళు కుర్చీ మీద ఉంటారు, నన్ను వేరే అభిప్రాయంగా వాళ్ళు చూడరు. అల్లుడు అంటారు, ప్రేమతోటి కొడుకు అంటారు, బిడ్డ అంటారు, అంతే తప్ప కానీ నన్ను వీళ్ళు గౌన్లోళ్ళు వీళ్ళంతా ఏం చెప్తున్నట్టే మా దగ్గర ఓట్లాడేవాళ్ళంతా మనది కమ్యూనిటీ అందే ప్రజలు మనోళ్ళు, మనం ప్రజల మనుషులు. అంటే కమ్యూనిటీ అనేది తీసుకొచ్చుడు మరీ మంచిది కాదు అని నేను అంటున్నా. అంటే మీరు గ్రామంలో ఎలాంటి గుర్తుతోని పోటీ చేస్తారు? ఆ గుర్తుకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది మరి? అన్న నేనన్నా ఫస్ట్ ఛత్రి గుర్తు మీద గెలిచింది. నేను ఫస్ట్ గెలిచింది ఛత్రి మీద అన్న. 2వసారి కుర్చీ గుర్తు మీద గెలిచిన. గ్రామ పంచాయతీ అంతవరకు నేను కుర్చీలు చేసి అరే నా కుర్చీల మీద నేనే ఉంటా తప్ప ఇంకోటి ఛాన్స్ ఇచ్చే ముచ్చలేదు బాబు అని చెప్పిన. నిజంగా నా ప్రజలు నాకు ఆ విజయానికి పూర్తిగా సపోర్ట్ చేసి నా కుర్చీ నాకే అప్పయ్యారు. అబీబీ ఇప్పుడు కూడా నా కుర్చీ నాకే ఇస్తున్నారనే ఆలోచన నాకు ఉన్నది. గట్టి నిర్ణయం ఉన్నది. ఆ ప్రజలలో నేను ఆల్రెడీ హృదయంలో ఉన్న నేను
అట్లా తప్పిపోయి ముచ్చట్లేదు. వాళ్ళే నాకు ఫోన్ చేస్తారు, అన్న అన్న నాకు నువ్వు ఫోన్ చేస్తలేవు అంటే నీ దండం పెడితేనే నాకు యాదుకుంటలేదురా, ఫోన్ నెంబర్ దొరుకుతుంటే బాబు నేను ప్రేమతో వాళ్ళు బతిలాడుతున్నాం, ఏమనుకోవద్దని చెప్తున్నాం. నేను అనుకుంటుగా 5 ఏళ్ళ దాకా మీరు సేవ చేస్తా, ఈ 3 రోజులు దాకా మీరు కష్టపడాలి, మీరే సేవ చేయాలని చెప్తా. 3 రోజులు మాత్రం మీరు చేయండి, 5 ఏళ్ళ వరకు నేను మీకు చేసుకుంటుంటా అని చెప్తున్నా. ఆ విశ్వాసం వాళ్ళకు ఉన్నది. సర్పంచ్ ఎన్నికలు అంటేనే గ్రామంలో డబ్బులతోనే ముడిపడి ఉంటుంది. మరి ఈసారి రంగు రామన్న ప్రజలకు ఎన్ని డబ్బులు పంచబోతున్నాడు అన్న? డబ్బు వాళ్ళకి తెలిసే రామన్న పని చేస్తూనే గట్టి నిర్ణయం వాళ్ళకు ఉంది కాబట్టి డబ్బు ఎందుకే, ప్రేమ ఉండాలి, హృదయంలో రామన్న అనేటోడు ఉన్నాడా లేడా, రామన్న అంటాడు ఉన్నాడా లేడని కావాలి, దగ్గర డబ్బు అనేది ఉండదు. డబ్బు ఏముంది, ఇవాళ ఇస్తే మనం వాళ్ళు తాగుతారు, ఏదో చేసుకుంటారు, అది వేరు ముచ్చట. నేను వాళ్ళ ఉదయంలో 3 పర్యావరణ అంటే దాదాపు 17 సంవత్సరాలు చేసి వాళ్ళకు ఈ 17 ఏళ్ళలో ఏదో ఒక ఆ కుటుంబంలో ఏదో ఒక సాయం చేసినా నేను చేసి మర్చిపోయిండొచ్చు, కానీ చేసుకున్నాడు మాత్రం మర్చిపోడు. వాళ్ళే యాద చెప్తే నేను పోతున్నా, నాకు అప్పుడు సాయం చేసిన వాళ్ళే చెప్తున్నారు, కానీ నాకు యాదకి లేవు వాస్తవానికి. అసలు అప్పుడు డబ్బులు ఏముంటుంది అన్న, డబ్బులే ఉండదు, ఏదో ఛాయ ఖర్చులు. మేము ఇప్పుడు 10 మంది పోతున్నాం, అక్కడ దూపు అయితే చాయ్ అవుతాం, నీళ్ళు అవుతాం, అలా తప్పేం లేదు. ఇక నాకు డబ్బులు ఏం అవసరం ఉంటుంది అట్లా. నాకు డబ్బులు ఎక్కడండి, 35 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఊరి మీద డబ్బులు రాలే. గవర్నమెంట్ సొమ్ము నాకు ఆల్రెడీ రికార్డ్ చేసి ఎస్టిమేషన్ రికార్డ్ అన్నీ చేసి ఉన్నాయి. 35 లక్షలు అప్పుల పడి ఉన్నాయి. నేను అయ్యా నా పైసలతో లేవని గవర్నమెంట్ ఎమ్మడి తిరుగుతున్నా, నాకు డబ్బులు ఎక్కువ పరిశాలలో ఉన్నాయండి పైసల కొరకు, వాటి మిత్తిగడ్డలకి చచ్చిపోతున్నాయి. నేను డబ్బులు ఏమొస్తాయి, నాకు ఏమున్నాయి అసలు. చివరిగా సర్పంచ్ ఎన్నికల గురించి మీ గ్రామస్తులకు మీ ఓటర్లకు మీ నుంచి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, మన గ్రామం పెద్ద గ్రామం, మండలంలో ముంపు గ్రామాలకు సంబంధించిన విషయాలు అన్ని గ్రామాల కన్నా మన గ్రామంలో సమస్యలు బాగున్నాయి. అంటే వాళ్ళకు తెలుసు, ఇప్పుడు నేను వచ్చి నుంచి ఏం చేసిన నాకన్నా ముందున్న లీడర్లు ఇదే ముంపు గ్రామంలో ఉన్నారు. అప్పుడు మంచి సమయం, అంటే ప్రతి పేదవాడికి చేసే అనుకూలమైన సమయం ఉండే. కానీ వాళ్ళకున్న ఇప్పుడు వాళ్ళు కూడా ఓట్లకు తిరుగుతూ తప్పలేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుడు చేయలేని పని ఇప్పుడు ఏం చేస్తున్నారనేది ప్రజలకు పోయింది. అప్పుడు వాళ్ళు లేకపోతే వేరు, నిజంగానే కొత్తగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే మనుషులు ఆల్రెడీ ముంపు గ్రామాలు మంచి సమయంలో వాళ్ళే ఉన్నారు. ఈ ముంపు గ్రామాల సమస్యలు వెనుకబడి పోవడం కారణం ఇప్పుడు ఏదైతే ప్రచారం చేసిన ఆ నాయకులే. కాబట్టి నేను వచ్చినాక సమస్యలు కొంతవరకు చేసిన, ఇప్పుడు చేస్తున్నా, నా మీద మంచి విశ్వాసం ఉన్నది, అందులో తప్పే లేదు. మిగతా పనులు తప్పకుండా చేసి పెడతాను, వాళ్ళకి గ్యారెంటీ ఉంది. వాళ్ళకు మండలంలో ఇక్కడ ఏంటంటే మనం 5-6 మండలాలను దృష్టిలో పెట్టుకుని, అసలు మీరు వేములవాడ కాన్స్టిట్యూన్సీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇక్కడ మన దగ్గర హై స్కూలు కానీ ప్రైమరీ స్కూల్ కానీ చాలా దీనస్థితులు ఉండే. దాన్ని వాళ్ళు ఏం చేసినామంటే మంచి టాయిలెట్స్, మంచి వంటగదులు, మంచి డైనింగ్ హాలు, మంచి ఫర్నిచరు, టీవీలు, అదేంటిది ఇంకేమంటారు దాన్ని అన్న చూసేది ఆన్లైన్ సిస్టంలో చూసేది, వాటి ఇవన్నీ చేసి పెట్టినాం. తర్వాత ఇవాళ గుడులకు అన్ని సంఘాలకు మంచి ప్లేస్ని ఏర్పాటు చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి నాకు లోపం ఏంటంటే, ఒక్కసారి 2 సార్లు అడిగితే నేను జవాబు చెప్తాం, 3వసారి అడిగితే కొంచెం కోపం వస్తుంది నాకు. అది వాళ్ళకు తెలుసు. రామన్నం అరే ఒకటిసారి అడగాలరా, 2వసారి అడగలుగుతారా బాబా అని వాళ్ళకు కూడా తెలుసు. 3 సార్లు అడిగితే కోపానికి వస్తారని. కానీ 3 సార్లు అడిగినాక కూడా, నేను కోపానికి వచ్చినాక కూడా వాళ్ళకి ఏంటంటే రామన్న తిట్టిన మళ్ళీ పిలుస్తారా, తిట్టోడే మనకు సాయం చేస్తాడనే ఆలోచన కూడా మా ప్రజలు తిడతారని తెలుసు. వాళ్ళకు తిట్టిన సహాయం చేస్తారా బాబు అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఇది ప్రజలు ఏం చెప్తారంటే రామన్న తిడతాడు అంటే ఎవడో ఒకటి మనకి గిట్టడో చెప్తుంటాడు. కానీ ప్రజలకు తెలిసింది ఏంటంటే రామన్న తిట్టినప్పటికీ పని చేసి పెట్టే ఘనత ఉండదని మా ప్రజలకు తెలుసు. అందులో తప్పలేదు, 100% అది నిజమైన ముచ్చట. అది ఇప్పుడు హనుమాన్ల గుడికి 2 ఎకరాల భూమి ఆపిండే. ఇవాళ అది వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు దాన్ని వెంచర్ చేసి అమ్ముకుందామని ప్రయత్నం చేశారు. అది 3 కోట్ల ప్రాపర్టీ వల్ల మా గ్రామానికి ఉండిపోయింది. అట్లా దాంట్లో అన్ని గుళ్ళ కొరకు వాళ్ళు రావాల్సిన డబ్బులు ఉన్నాయి, అన్ని ఎస్టిమేషన్లు చేసి పెట్టినాం, రికార్డ్ అయినాయి. ఆల్రెడీ రేపు అవార్డు చేసి డబ్బులు ఇచ్చుడే, అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదన్న ఆలోచనతో అయిపోయినాయి. కొన్ని ఆడపిల్లలు 200 మంది తంగళ్ళపల్లి మండలం, అప్పుడు మేము అక్కడ చిల్లమంచున్న తంగళ్ళపల్లి కదా, మండలంలో 200 చిల్లర మంది సంతకాలు పెట్టిండ్రు 2 లక్షల విషయంలో. యాక్సిడెంట్ సంతకాలు పెట్టి అవి రేపు మాకు డబ్బులు రాగానే వాళ్ళ అకౌంట్లో పడతాయి. మిగతా ఆడపిల్లలకు కూడా 100% సాయం చేస్తుడే, వాళ్ళకి డబ్బులు ఇప్పించుడు, అలా పొరపాటు జరగనే జరగదు. ఇది చీర్లవంచ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రంగు సత్తవ రాములకే పట్టం కట్టాలని వీరు అయితే కోరుతున్నారు. గ్రామంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తాం, మరోసారి అనుభవజ్ఞుడికే చీర్లవంచ గ్రామ అభివృద్ధి దిశగా వెళ్లాలంటే ఖచ్చితంగా తమకే అధికారం అప్పచెప్పాలని వీరు అభ్యర్థిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో SRR న్యూస్, వేములవాడ.